బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే. నమస్కారం విజయ్ గారు. అభిషేక్ శర్మ అందరూ ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నాడు. అసలు టీంలో ఉంటాడా ఉండడా? సో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యక ముందు వరకు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. బట్ వరల్డ్ కప్లోకి రాగానే వరుసగా డకౌట్స్, ఒక్క జింబాబ్వే మ్యాచ్ తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ల్లో కూడా తెలిపాడు. సచిన్ టెండూల్కర్ సొంత రికార్డులు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆయన వరల్డ్ కప్లో ఆయన ఏ ప్రతిభ చూపించకపోయినా మన వాళ్ళంతా తీసుకొచ్చారుగా. ఆ విధంగా ఇతన్ని కూడా ఇప్పుడు పికప్ అవుతాడు. కొనసాగిస్తారా? టీంలో ఉంటాడా? కొనసాగిస్తారు. అదే అంటున్నారు, వ్యూహాలు మారుస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందువలనంటే అంటే నేను అడిగేది జ్యోతిష శాస్త్ర ప్రకారం అభిషేక్ శర్మ టీంలో ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఉంటే ఆడతాడా? ఆడతాడు. ఓకే, డెఫినెట్గా ఆడతాడు. అంతేకాకుండా మన జట్టు అప్పుడు సొంత గడ్డ మీద ఎప్పుడూ మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఏ ఫార్మాట్లో అయినా సరే వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర మంది. అదే లెగసీని కొనసాగిస్తూ మనం వస్తాం. అండ్ డెఫినెట్గా టోర్నీలో జట్టు ప్రదర్శన అనేటటువంటి సాధికారకంగా ఉండాలి. అది లేదు మనకి, అది ఒక బలహీనత మనకి. అలాగే స్పష్టంగా టీమిండియా పడుతూ లేస్తూ ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. కానీ ఇప్పుడు మనకున్నటువంటి గ్రహాలు మారుతున్నాయి. ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం. సో కస్ప పీరియడ్లో ఉన్నాం మనము. సో ద వీనస్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఆన్ 14th వచ్చేసరికి రవి ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ అక్వారియస్ టు పైసెస్, కుంభరాశి నుంచి మీన రాశి. ఆ విధంగా ఈ అభిజిత్ లగ్నాలలో ఈ మ్యాచ్ను పెట్టడం, ఈ అనూహ్యమైనటువంటి విధానంలో మనం కప్ కొట్టుకొచ్చేసేయడం, అందులో డౌటే లేదు. అండ్ ఇంగ్లాండ్నే తీసేసాం. అసలు క్రికెట్ పుట్టిందే వాళ్ళు. న్యూజిలాండ్ డేంజరస్ ప్లేయర్స్ అయినా లాస్ట్ టైం కూడా మనము అనుకున్నాం మనం గెలిచిపోతుందేమో అని. సో వీ షుడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇండియన్ టీమ్. అండ్ దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఆస్ట్రాలజికల్గా కూడా ఫిజికల్గా కూడా మనకి 100% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందంటారు? మనకి ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఇండియా వస్తే ఎన్ని రన్స్ కొట్టే ఛాన్స్ ఉందంటారు? స్కోర్ మామూలే. మొన్న కొట్టిన దాని మీద ఒక 10, 260 కొడతారా? మోర్ దాన్ నియర్లీ టు 300. 300. చాలా మంది వీడియో చూస్తుంటారు సత్యనారాయణ మూర్తి గారు, కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో 300 రన్స్ కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు, అందులో కూడా వరల్డ్ కప్ ఫైనల్లో. ఎస్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎన్ ఇండియన్. ఇండియన్స్ ఆర్ లయన్స్. వీఆర్ నౌ ద థర్డ్ సూపర్ స్టార్స్ ఎకనామిక్ రంగంలో. ఎక్కడా కూడా ఆ భారతదేశ చరిత్ర మారుతోంది. అంటే మీరు ఏదో ఫ్యాన్స్ని సంతోషపెట్టడం కోసం, లేదంటే బెట్టింగ్ రాయల్ని ఏదన్నా ఇటువైపు తిప్పడం కోసం ఏదన్నా చెప్తున్నట్టుగా ఉంది తప్ప మనం కట్టొద్దు అని చెప్తున్నాం. మనము బెట్టింగ్లు ఎవరు కట్టొద్దు. ఈ టీమ్ స్పిరిట్ ఉండాలి, గేమ్ స్పిరిట్ ఉండాలి. మన వీనస్ మీనరాశిలోకి వెళుతున్నాడు. కుజుడు ఒక్కడే కొంచెం వీక్గా ఉన్నాడు. కుజుడు మనకి మకర రాశిలో ఉండంటే ఇంకా వండర్ఫుల్గా స్కోర్ చేద్దురు. బట్ శత్రుక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి అవతల వాళ్ళు మనల్ని కట్టడి చేస్తారు, అందులో కట్టడి చేయకుండా ఉండదు. అయినప్పటికీ కూడా మనకి స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళంతా తేలిపోయారు. సో దే విల్ లెర్న్ ఎ లెసన్. అండ్ డెఫినెట్గా మనకి ఈ యొక్క ధారాళంగా పరుగులు ఇచ్చేశారు బుమ్రా తప్ప. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఆదివారం రవి చాలా బలంగా ఉన్నాడు మనకి. అండ్ నెవర్ ఇన్ ద ఈస్ట్ వీ విల్ ఫెయిల్ అనమాట. సో స్కోర్లో అటు ఇటు ఉన్న ఇండియన్ టీమ్ స్పిరిట్, బెట్టింగ్స్ ఆడకూడదు, డోంట్ వేస్ట్ ద మనీ. అండ్ తప్పకుండా మన ఇండియన్ స్పిరిట్ గెలుస్తుంది. గురుగారు, థ్యాంక్ యూ. నమస్కారం.